ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంట్ భూముల హక్కుల కమిటీ నుంచి మరి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి చిన్న కంజల్రా విలేజ్ పటంచెరు మండల్ సర్వే నంబర్ 113లో 187 ఎకరాల అసైన్మెంట్ భూములను ఇండస్ట్రీ పార్క్ కోసము మరి ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగా మరి కలెక్టర్ గారి నుంచి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. మరి ఆ భూములు ఒక 50-60 సంవత్సరాల నుంచి మరి దశాబ్దాల తరబడి మరి పేద ప్రజలు ఆ భూములను సాగు చేసుకుంటూ ఆ భూముల మీదనే వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుంది. అయితే వారికి ఇంకా ఎలాంటి భూములు కానీ స్థిరాస్తులు కానీ లేవు. కానీ ఈ భూములను మరి తీసుకుంటే ప్రభుత్వం తీసుకుంటే మరికి ఇంకా ఎలాంటి ఆస్తులు కానీ మరి వాళ్ళకి జీవనాధారమే కోల్పోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ పూలింగ్ పేరుతోని మరి ప్రభుత్వము పేదవారికి ఇచ్చిన అసైన్మెంట్ భూములను తీసుకోకూడదని మరి చిన్న కంజాల గ్రామస్తులందరూ కూడా మరి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ అసైన్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రల శివయ్య గారి ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చడం జరిగింది. ఎందుకంటే మరి ఇందిరాగాంధీ హయాంలో మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు లేని వారికి ఇల్లు, మరి భూములు లేని వారికి ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల భూమి చొప్పున మరి అప్పుడు భూములు పంచడం జరిగింది. మరి ఈరోజు మరి అదే కాంగ్రెస్ హయాంలో మరి పేదవారికి ఇచ్చిన భూములను తీసుకోవడం అంటే మరి ఇందిరాగాంధీ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రజా సంక్షేమానికి పేదరికం ఉండే నిర్మూలనకు వ్యతిరేకంగా మరి ఈరోజు పేదవారి భూములు తీసుకోవడం జరుగుతుంది. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి పేదవారికి ఇచ్చిన భూములను వాళ్ళ భూములకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అసైన్మెంట్ భూములను ల్యాండ్ పూలింగ్ పోని ఏదైనా కంపెనీలకు కానీ ఫ్యాక్టరీలకు కానీ ఇండ్ల కోసం కానీ భూములను తీసుకోవద్దని మేము మీకు కలెక్టర్ ద్వారా మీకు పేపర్ స్టేట్మెంట్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.